అందరికీ నమస్తే. నిద్ర లేవగానే బోలెడన్ని మిస్ కాల్స్ అనమాట. వాట్సాప్ ఓపెన్ చేయంగానే ఆయన ఎవరో ఒక పెద్ద మనిషి, వయసైపోయిన ఆయన నా గురించి చాలా పచ్చి పచ్చి బూతులు మాట్లాడుతూ కనిపించారు. ఆయన సంస్కారవంతమైనటువంటి భాషకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా మీద కేసు కూడా ఫైల్ చేశారట, మరి నాకైతే తెలీదు. ఒకవేళ మహిళల సంరక్షణ గురించి నేను మాట్లాడడమే నేరంగా భారతదేశంలో పరిగణించబడితే అలాంటివి మరికొన్ని 10 కాదు 100 వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మీద 100 కేసులు ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే దయచేసి పెట్టుకోవచ్చు. నాకు ఎలాంటి అబ్జెక్షను లేదు. మహిళల మానం, మహిళల ప్రాణం మహిళలకే ఇంపార్టెంట్ కానప్పుడు నేను దాని మీద స్పందించడానికి పదే పదే సిద్ధంగా ఉన్నాను. 1000 కేసులు పెట్టినా నేనైతే వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా ఉంటాను. ఆయన పెద్ద మనిషి మాట్లాడిన భాష చాలా చాలా గొప్పగా ఉంది. వాళ్ళ తాడిపత్రి మహిళలు పతివ్రతలు, పక్క ఊర్లో ఉన్న వాళ్ళందరూ పతితలు అని మాట్లాడిన ఆయన గొప్ప భాషకి, గొప్ప సంస్కారానికి, అలాగే తాడిపత్రిలో ఉండే ప్రతి పతివ్రతకి, వారిని సమర్థిస్తున్నటువంటి ప్రతి పురుషుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కాకపోతే ఆ ఊరి మహిళలకు కానీ, ఆ ఊరి పురుషులకు కానీ, పాపం వాళ్ళు ఏమీ అనలేదు నన్ను. ఈయన చెప్పారనమాట, మా ఊరి మహిళలు అని చెప్పేసి. మరి నేను కూడా మహిళే కదా, నేనేమన్నా ఒక్క బూతు మాట మాట్లాడడం జరిగిందా? పోనీ ఆ పెద్ద మనిషి పేరైనా తీయడం జరిగిందా? అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నేను తెల్లారి చూసే వరకు కూడా ఆడేదో జేసీ పార్క్ అన్నానా, జేసీ పార్క్ ఆయన కట్టించుకున్నదన్న సంగతి కూడా నాకేం తెలుసు. మరి ఏమీ తెలియకుండా ఎలా మాట్లాడతాం మా ఊరి చరిత్ర అని అంటున్నారు. తాడిపత్రే కాదు, ప్రతి ఊరికి ఓ గొప్ప చరిత్ర ఉంటుంది. తాడిపత్రి గొప్ప చరిత్ర అన్నది హిస్టరీకి సంబంధించింది అయితే, గాంజా, సిగరెట్టు, మందు, డ్రగ్స్ అన్నవి నేర చరిత్రలకు సంబంధించినవి. కాబట్టి నేరానికి ఊరి యొక్క చరిత్రలకు సంబంధం ఉండదు. అలాగే తాడిపత్రి నుంచి ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ నథింగ్ బట్ సినిమా యాక్టర్స్. వాళ్ళు కూడా, వాళ్ళకి ఎంత క్రేజ్ ఉందో వీళ్ళకి కూడా అంతే క్రేజ్ ఉంది ఇప్పుడు సమాజంలో. మరి తెర మీద కనిపించే వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్లు అని ఆయన అన్నారు. కాబట్టి దయచేసి తాడిపత్రి నుంచి ఎవరెవరైతే తెర మీద కనిపిస్తున్నారో, భవిష్యత్తులో సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో, అమ్మ దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, ఎవరు రావద్దు. సినిమా ఇండస్ట్రీలో కేవలం ప్రాస్టిట్యూట్లు మాత్రమే ఉంటారు. మీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్లు తెర మీద కనిపించే మహిళలందరూ క్యారెక్టర్లెస్గా ఉంటారు, చాలా చాలా తప్పుగా ఉంటారు, గబ్బు గలీజ్ పనులు చేస్తుంటారు. కాబట్టి తాడిపత్రిలో ఉన్న వాళ్ళ మహిళలందరూ కూడా పతివ్రతలు. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా తెర మీద కనిపించొద్దు. మీ అందాలు కానీ, మీ యొక్క ఆలోచనలు కానీ, మీ యొక్క రూపాన్ని కానీ కేవలం పెళ్లి వరకు మీ అమ్మా నాన్నలతో ఉంచి, పెళ్లి తర్వాత మీ భర్తకి సమర్పించవలసి